నమస్తే నా పేరు వెంకటాద్రి మాది మద్దిపాటి మండలం లింగంగుంట గ్రామం జగన్ పరిపాలన సూపర్ గా ఉంది జగనన్న మన రాష్ట్రం కోసం మన కోసం వచ్చినట్టుగా ఉంది జగనన్న లేనిది మన రాష్ట్రమే లేదు మన జగనన్న ప్రభుత్వంలో ఎక్కిన కాడి నుంచి అమ్మ ఒడి పథకం కానీ మరొక పక్కా ఇల్లు గాని ప్రతి ఒక్క విషయంలో కూడా వెయ్యనక పొగలనక మన జగనన్న రాష్ట్ర అభివృద్ధి ఇంకా ముందుకెళ్లాలని పోరాడుతున్నటువంటి మన జగనన్నకు మన ప్రజలందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా మళ్ళీ జగనన్నకు ఓట్లేసి గెలిపించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మన ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ గెలిచి అందరూ అస్సాంకు పోవాల్సిందే, రాష్ట్రాన్ని వదిలేసిపోవాలంటుండే చంద్రబాబు నాయుడు. పిచ్చి మాటలయ్యి 15 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నోట్లో పెడితే పాము నోట్లో ఏళ్ళు పెట్టినట్టేనని మీ అందరికీ మనవి చేసి చెబుతున్నా. 15 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పండి. శాశ్వతమైనటువంటి సింగపూర్, మలేషియా, జపాన్, సింగపూర్ లో ప్లాట్లు కొనుక్కున్నాడు. సింగపూర్ లో ఉన్న ఆస్తిని తీసుకెళ్లి సింగపూర్ లో పెట్టాడు. చంద్రబాబు కనపడింది సింగపూర్ తప్ప ఆంధ్ర రాష్ట్రం కాదు. తెలంగాణని డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబేనని జనాలందరికీ నా విన్నపంగా చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరయ్యా? పవన్ కళ్యాణ్ మీరు నవ్వకేముందయ్యా? 3 భార్యలను పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అంటే సినిమా కాదయ్యా. అది రాజకీయం అంటే చదరంగం. ఇంత పరిపాలన చేసేటువంటి జగనన్న మీదే బురద పోస్తున్నారంటే ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు ఒక్కసారి ఆలోచించుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్కి ఓటేసేది ఏందయ్యా? అసలు కాపులను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాపులైతే పక్కగా పార్టీ పెట్టాడు, దానికోసమే పోరాడు. రెండోసారి కాకపోతే మూడోసారి అయినా అవకాశం వచ్చింది. పోయి చంద్రబాబు పక్కలో పడుకొని నువ్వు నాయుళ్ళు అందరం ఒకటనేటువంటి సభాబ్ అంటావా? అది కరెక్ట్ కాదయ్యా. అది అంతే. జగన్ మాత్రం 170 సీట్లు గ్యారెంటీగా వస్తాయని నేను సభామూలకంగా చెబుతున్నా. జగన్ మీద నిలబడతా అవసరం అయితే అంటుంది. అవన్నీ ఉట్టి బోగస్ మాటలు. ఏదో షర్మిలాకి అసలు ఒక్క ఓటు పడేది చూడండి అయ్యా, ఒక్క ఓటు కూడా పడదు. 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించినాము, ఇప్పుడు మళ్ళా ఊపు తీసుకొస్తా పూర్వవైభవం అంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ప్రజల కోసం వెళ్ళి చచ్చిపోతే జగనన్నకి ముఖ్యమంత్రి పదవి అయినటువంటి కాంగ్రెస్ పక్కకు పోయిందంటే ఆమె ఒక కూతురా లేకపోతే ఒక దెయ్యమా? అది మంచి విషయమే కాదు. అది అసలు ఆమె చేసిందే కరెక్ట్ కాదు. గ్యారెంటీగా గెలుస్తాడు జగనన్న. గ్యారెంటీగా గెలుస్తాడు జగనన్న. సెంటు భూమి ఇచ్చినటువంటి దానికి ఆవకానాలే లేవు చంద్రబాబు నాయుడు. ప్రతి సెంటు భూమి బాత్రూమ్ కట్టుకోవాలి మనకి రాదంటుండే ఎవరు అంది? అది కూడా లేక ఈ కరువు రోజుల్లో 2 సంవత్సరాలు కరోనా వస్తే జగనన్న వాలంటీర్లను పెట్టి లక్షలాది ప్రాణాలను కాపాడినటువంటి ఘనత మన జగనన్న కాడు ఉంది. ఇంకా డెవలప్ నవరత్నాల్లో ఏం ఫెయిల్ అయినాయో చెప్పండి. ఇవాళ చచ్చేటువంటి ముసల్దాని కాడి నుంచి చచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. జగనన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకున్నారని ఒక్కసారి అడుగుతున్నా నేను. గ్యారెంటీగా గెలుస్తాడు. నమస్తే పెద్దనా. కోటయ్య. ఏం చేస్తాడు? నేను మా బయలుదేరి పని చేసి రిటైర్డ్ అయిపోయాను. 80 సంవత్సరాలు నాకు. 80 లాగా 40 లాగా ఉన్నాను. సరే అండి, 80 నాకు. 80. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఇప్పుడు దాకా? నేనా అంజీ కాండి మొత్తాన్ని చూసా. దామోదర్ సంజీవ్ గాంధీ మొత్తాన్ని చూసా. ఏంట ఇంకా ముఖ్యమంత్రి చూడలేదు. వాళ్ళు అడగాలి, మనం చెప్పాలి. మనం అడగాలి, మేము చెప్పాలి. పాలన బాగుంటుంది. జగన్ పాలనే బాగుంది. అంత మందిని చూస్తే జగన్ నచ్చిందా? ఎన్టీఆర్, వైఎస్ఆర్ బాగా చేశాడు. ఎంత చేయలేదు కదా ఎన్టీఆర్. ఎంత చేయాల ఆయన సినిమా పిచ్చి మీద వచ్చిన ఇతను సినిమా పిచ్చి కాదు, జనానికి మంచి చేసి వచ్చాడు. మరి జనం పిచ్చాక మంచి చేసి వచ్చాడు ఇతను. అతను సినిమా పిచ్చి రాముడు కృష్ణుడు పాత్ర జనం మోసపోయి ఓట్లు వేసాడు. అతను 12 మంది పిల్లలకి సంపాదించుకున్నాడు. బాధింగి నాకు అడిగిన పోరు అన్నాడు. ఇతను టన్ లేదుగా ప్రతి పేదవాడిని పైకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినట్టు
జగన్ మాటలు వినపడుతున్నాయా? వినపడిపోయి మాకు ఇష్టమే. ఆయన చెల్లో చూసుకుంటాం కదా. చూసినప్పుడు జగన్ చాలా సార్లు చూసాం. జగన్ పాలన ఇప్పుడు అభివృద్ధి లేదంటారు కదా, ఏమంటారు? ఎవరు అంత అభివృద్ధి లేదని, లేకపోతే ఏంటంటే అభివృద్ధి లేదంటే అభివృద్ధి కదా. ఏంటి ఇదంతా ఉండు. అభివృద్ధి అంటే ఒక ఊళ్ళోకి వచ్చి అన్ని కట్టుండయి ఏంట, స్కూల్ గానీ, హాస్పిటల్ గానీ, బళ్ళు గానీ, ఏంట లేబర్కి ఇళ్ళు గానీ, వాకిళ్ళు గానీ ప్రతి రూపాయలు ఇస్తున్నాడు. అది అభివృద్ధి కాదా? సింగపూర్, మలేషియా చేశాడు గోస 5 ఏళ్ల నుంచి 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు? మొత్తం దింగు లోపల 6 లక్షల కోట్లు ఎవడు కనిచ్చాడా? మీరు ఆశ్చర్యపడేవట్లా. నేను చెప్తాను వినండి. మరి వేసుకోకపోతే దొంగ జైలు ఎందుకు చేసి గారు? మరి జగన్ ఎలా జైల్లో? అప్పుడు అది వేరు. అతను రాజకీయంలో లేడు. అతను ఉట్టిగా ఇచ్చారు జైల్లో. సోనియా గాంధీ మోసం చేసి చెప్పించింది అతన్ని. అంతే. పవన్ కళ్యాణ్ వస్తుండే అతనికి ఏముందండి పాప, వచ్చి మాట అసలు ఇది నిలబడుతుంటే గట్టిగా ఈసారి ఏం నిలబడేది నువ్వు అడుగు అట్టంటివి. చంద్రబాబు అంటే నీకు ఎవడు సపోర్టు లేదు, మొక్కడే నిలబడి మగోడిగా. కాపులంతా ఒట్టి మాటలు ఓడే చెప్పి ఏమును కాపులు ఏమో అసలు ముందు వాడు గెలుస్తాడని అవన్నీ ఒట్టి మాటలండి. సీఎం అంటుండే కింద పైన పవన్ కళ్యాణ్ మాట్లాడతా, కింద సీఎం అంటారు. ఒట్టి అవి కుర్రవాళ్ళు ఈ వాళ్ళు సినిమా చెప్పలకాయలు వాళ్ళండి అది. అంతేగాని అతని కోట్లు వేస్తాడండి. ఏం చేసినా వేస్తారు. నువ్వు ఏం చేస్తా ఏం కాదు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు జగన్ తోటి నువ్వు చేసావు 14 చంద్రబాబు తోటి 14 సంవత్సరాలు చేసావు. ఏం చేశారు మీరు చెప్పు ఎవరికన్నా? అమరావతి ఏంది అమరావతి? గ్రాఫిక్స్ చూపించు. అమరావతి గ్రాఫిక్స్ కట్టినట కట్టిందంతా కింద పడుతుంది. ఏందండి ఆయన చేసిందే? మొత్తం వాళ్ళకులో 29 ఊళ్ళు అంటే రాజధాని కట్టాలా? 33 ఎకరం కావాలి రాజధాని కట్టడానికి. కేసీఆర్ వాడు 500 ఎకరంలో మొత్తం అసెంబ్లీ కట్టాడు. మరి ఇతను ఎందుకు 33 ఎకరాలు కట్టిండు? ఎందుకు అసలు అంత పొలం ఎందుకు? ఎందుకు అతనికి అంత పొలం చెప్పు? ఆడ రాజధాని ఆడ అమరావతి అక్కడ. అమరావతి ఆడ రాజధాని కానీ 40 కిలోమీటర్లు ఉంది. ఆడ బౌద్ధ బోర్డు పెట్టుకొని ఆడ ఉడికాలని రాజధాని. ఇలా సచివాలయంలోకి పోతున్నాడు జనం. ప్రతి ఒక్కరు సచివాలయం వాళ్ళందరికీ సచివాలయం చెప్తేనే వచ్చి ఎవరు వచ్చే మాటలు చెప్పమని ఎవరిని చెప్పను లంచాలు తీసుకున్నారు. అవి ఏ పనే కాదు. అప్పుడు జన్మ కమిటీ వస్తుంది 80 ఏళ్ళు. నాకు ఇంకేం అవసరం లేదు. మా పిల్లకాయలకి అందరికీ ఉద్యోగాలు ఏం లేదు. నేను ఒక్కని మా భార్య నాకు పెంచిన చాలు. 3000 సరిపోతుంది. చాలు ఎందుకు? ముసలి పిల్లకాయలు ఇస్తారు కదా. చాలా మందికి 3000 లేకపోతే కూడా ఇబ్బంది. అమ్మ అయ్యాల అది ఒక భరోసా. ముసలాడికి ఒక భరోసా. అంతకు ముందు ఇసురు కూడు ముసలాడికి కాదు. మా నాన్నకి అన్నం పెట్టు, మా అమ్మకి అన్నం పెట్టు. ఈ రకం ముందు 3 ఏళ్ళు తెగిందాక తర్వాత సంగతి మళ్ళీ పెంచుతాడు. మళ్ళీ పెంచుతాడు 4,000 చేస్తాడు దిగాయలకి. ఇంకే చాలా గెలిచేది ఏంటంటే 170 అతనే ఏనైతేనో ఖచ్చితంగా అతను గెలుస్తాడు. ముందు అతను గెలవడు. ముందాడ గెలవడు. వాళ్ళ భార్య చేస్తున్నాడా? చంద్రబాబు రిటైర్డ్ అయ్యాడు. ఆయన గెలవడు. ఏం చేస్తాడు? నన్ను చెప్పి ఎర్ర బుక్ అంటే నువ్వు చెప్పేది చెప్పు. జగన్ మంచి చేయట్లేదు. రాసుకొని ఏం రాసుకుంటే నన్నేం చేస్తాడు? రాసుకోమను. నన్నేం చేస్తాడు? నన్ను ఏం చేయలేడు. కాస్త 170 అతనే అండి. సింగిల్ గా వస్తుంది చెప్పు. సింహం సింగిల్ గా వస్తుంది. అదే మొత్తం తోట ఏకమైనా సరే సింగిల్ గా వస్తుంది. అదే లెక్క లేకుండా.